మన తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ నేను ఇవాళ చేస్తున్న వీడియో ఏమిటంటే చార్ధామ్ యాత్ర గురించి. మీకు అందరికీ తెలిసింది, మే నెలలో చార్ధామ్ యాత్ర మొదలైంది. అందరూ ఊరుతూ చార్ధామ్ యాత్ర చేయాలని అనుకుంటుంటారు. కానీ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏం వస్తువులు తీసుకువెళ్ళాలనేది ముందర మనం గుర్తుంచుకోవాలి. నేను ఇవాళే చార్ధామ్ యాత్ర చేసి వచ్చాను. అక్కడ ఉన్న పరిస్థితులు, పరిసరాలు, అక్కడ చూస్తున్న యాత్రికుల్ని బట్టి నేను ఈ కంక్లూషన్కి వచ్చాను. ఒకవేళ మీకు అది నా అనుభవం మీకు నచ్చినట్టయితే మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఒకవేళ నచ్చకపోతే పర్వాలేదు. ప్రప్రదంగా ఈ యాత్ర 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చేయటమే బెటరు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కనుక వాళ్ళతో పాటు ఇంకొకరిని తీసుకొని, అంటే కొంచెం చిన్న వయసు వాళ్ళని తీసుకొని వెళ్తే కనుక అది శ్రేయస్కరం. లేకపోతే కనుక చేయకపోవటమే. అంటే నేను సజెస్ట్ చేయను నాట్ టు డూ అని, కానీ ఆరోగ్యంగా ఉంటే పర్వాలా, అనారోగ్యంగా ఉంటే కనుక మటుకు చేయకపోవటమే బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడటం అది. రెండోది ఏంటంటే, ఎవరికైనా ఉబ్బసం వ్యాధి లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక అటువంటి వాళ్ళు కూడాను అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మీరు ఎంత పచ్చకర్పూరం పీల్చుకున్నా కానీ, ఎంత చేసినా కానీ చాలా ఇబ్బందులు పడతారు. మూడవది ఏంటంటే, ఎవరికైతే కనుక స్పాండిలైటిస్, ఇంకా వేరే బ్యాక్ పెయిన్స్ అటువంటివి ఉన్నాయనుకోండి, అటువంటి వాళ్ళు కూడాను యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మెడికల్ కేర్ తీసుకొని చేస్తే పర్వాలేదు. కానీ ఇబ్బందులు అయితే కనుక ఉన్నాయి. సో అందుకోసం యాత్ర చేసే ముందర ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఫస్ట్ సంకల్పం బలంగా ఉంచుకోవాలి, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత మనకేం కాదు అని అనుకొని అప్పుడు మనం దర్శనానికి బయలుదేరితే కనుక విజయం మన వైపే ఉంటుంది. అది ఇప్పుడు ఎలా చేయాలి అన్నది, ఎవరు చేయాలి అన్నది నేను చెప్పాను. మరి ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పాలి అని అంటే కనుక, ఎలా చేయాలి అని అంటే కనుక మనం కొన్ని వస్తువులు మినిమంవి తీసుకువెళ్ళాలి. ఎక్కువ లగేజ్ తీసుకుంటే కనుక మనకు అంత డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అంత మనకి బరువు పెరుగుతున్న కొద్దీ మనకి ఇబ్బందులే ఉంటాయి. ఎంత తక్కువ లగేజ్ తీసుకెళ్తే అంత మంచిదన్నమాట. అందుకని మీకు తెలుసు కదా, చార్ధామ్ యాత్ర అంటే 4 తీర్థస్థలాలు. ఈ 4 తీర్థస్థలాలకి 4 జతల బట్టలు, 4 జతల బట్టలు. ఈ 4 తీర్థస్థలాలని కవర్ చేసేందుకు మనకి ఒక ట్రాక్ సూటు లేకపోతే ఒక మామూలు సూటు, అది జర్నీకి ఉపయోగించేటట్టుగా ఒక చిన్న టవల్, కొంచెం మెడికల్ కిట్. ఇంతకంటే మీరు ఎక్కువ ఏం తీసుకువెళ్ళినా కానీ మీకు ఇబ్బందులే అవుతాయి, కానీ మీకు కంఫర్ట్ అన్నది మీకు దొరకదు. సో ఈ విషయంలో ఏంటంటే, కొన్ని నేను వస్తువులు జాట్ డౌన్ చేశాను, ఏమేమి తీసుకువెళ్ళాలి అని. ప్రప్రదంగా పచ్చకర్పూరం. రెండోది, చలి ప్రదేశం కాబట్టి సాక్సులు, గ్లౌజులు, తలకి పెట్టుకునే టోపీ, రెండు పేర్స్ ఆఫ్ థర్మల్ వేరు, 2 పేర్స్ ఆఫ్ థర్మల్ వేరు, ఒక జాకెట్, షర్ట్ అండ్ రెయిన్ కోట్. ఇవి ముఖ్యంగా ఉండాలి. మీరు ప్రతిరోజు వేసుకునే మెడిసిన్స్, మళ్ళీ ఒక స్ప్రేనో లేకపోతే వాల్నీ స్ప్రేనో ఏదో ఒకటి స్ప్రే. దాని తర్వాత మీరు కొంచెం చిన్న క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్, చాలా చిన్న క్వాంటిటీలో, 100 గ్రాములు 50 గ్రాములు, అంతకంటే ఎక్కువ. ఇంకొకటి, అది పర్వత ప్రాంతాలు కాబట్టి ఆ పర్వత ప్రాంతాలలో బస్సు కర్వ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తిరుగుతున్నప్పుడు మీకు వాంతులు వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటుంది, తల తిరిగేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం వాంతులు రాకుండా ఉండటానికి మీరు
ముందరే వాంతులు రాకుండా ఉండే కొన్ని మాత్రలు ఉన్నాయి. మీ డాక్టర్ని అడిగితే ఆయన చెప్తారు. ఆ మాత్ర వేసుకుంటే రాదు. లేకపోతే కనుక మీరు ఈ డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా బ్లాక్వి, అటువంటి కవర్స్ ఒక రోలో 2 రోల్స్ పెట్టుకోండి మీ దగ్గర. పెట్టుకున్నారనుకోండి, మీరు ఆ వాంతులు వస్తే కనుక అందులో వేసి బయటపడేసేయచ్చు. అట్లాగే చిన్న చిన్న ఆరెంజ్ బిళ్ళలు, లెమన్ బిళ్ళలు ఉంటాయి, అవి పెట్టుకుని బుగ్గకు పెట్టుకుని చప్పరిస్తున్నా కానీ మీకు కొంచెం ఒక రిలీఫ్ లాంటిది ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇటువంటిది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనుక ట్రావెల్ చేసే ముందర ఆయిల్ కంటెంట్ రిలేటెడ్ ఫుడ్ తినకండి. ఆయిల్ కంటెంట్ ఫుడ్ తిన్నారనుకోండి వామిటింగ్ డెఫినెట్లీ అవుతుంది. అందుకని ట్రావెల్ చేసే ముందర ఆయిల్ కంటెంట్ రిలేటెడ్ తినకండి. ఎక్కడైనా దిగినా కానీ పళ్ళు లేకపోతే కీరా ముక్కలు అటువంటివి తిన్నారనుకోండి అది పర్వాలేదు. కానీ ఆయిల్ రిలేటెడ్వి తిన్నారనుకోండి, బ్రెడ్ పకోడా, సమోసా, లేకపోతే పూరియో, లేకపోతే మైసూర్ బజ్జీయో, బోండా, ఇటువంటి తినకండి. ఇవి తింటే కానీ కడుపులో పాడు చేసి ఇవన్నీ మీకు ముందర మీకు ఇబ్బంది కలిగిస్తుంది. నీళ్ళు ఒక కొంతవరకు తాగుతూ ఉండండి. ఎందుకంటే ఎక్కువ తాగుతున్నారనుకోండి మళ్ళీ మీరు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇంకా బస్సు వాడు ఆపుతాడో ఆపడో తెలియదు. ఆపేమన్నా కానీ మిగతా వాళ్ళందరూ లోపల కూర్చున్న వాళ్ళందరూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. వీడేంటి మాటికి వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడు. సో అందుకోసం అందరితో పాటు ఉన్నట్టు ఉండాలి. కానీ మనం కూడా మనం ఇబ్బంది పడకూడదు, అవతల వాళ్ళకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయకుండా ఉండాలి. అది అన్నమాట. ఇంకా చెప్పవచ్చే విషయం ఏంటంటే ఈ పర్వత ప్రాంతాలలో అన్నీ చల్లగా ఉంటుంది. ఏ హోటల్స్లో అయినా మీరు ఎవరైనా ఈ టూరిస్ట్ వాళ్ళు దింపినా, మీరు పర్సనల్గా వెళ్ళినా, లేకపోతే మీరు వేరే విధంగా వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళందరూ అంటారు అన్ని హోటల్స్లలో గీజర్ ఉంది, వేడి నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయని. కానీ నేను చూసిన ఈ 2 వారాలలో గీజర్ ఉన్నా కానీ మొదట ఒక అరబాల్టీ వేడి నీళ్ళు వస్తాయండి. దాని తర్వాత ఇంకా నీళ్ళు రావు. మిగతా ఒకళ్ళు మొదట పోసుకున్న వాళ్ళు ఉంటారా, దాని తర్వాత మిగతా వాళ్ళు పోసుకోలేదు. ఒక రూమ్లో ఒక 4 ఉన్నారు అనుకోండి, మొదట పోసుకున్న వాళ్ళు ఉంటారు, వేడి నీళ్ళు పోసుకుంటారు. మిగతా 3 వేడి నీళ్ళ కోసం ఎదురు చూడటం. ఈ లోపల రెండు టైం అయిపోయింది వెళ్ళాలని చెప్పి కోఆర్డినేటర్ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు మెంటల్లీ ఆలోచించుకోండి అప్పుడప్పుడు స్నానం చేయకపోయినా పర్వాలేదు, విభూది ధారణ లాంటిది అనుకొని బయలుదేరాలి. ఎందుకంటే కనుక అన్ని చోట్ల లేకపోతే చల్లనీళ్ళతో స్నానం చేయగలిగే మీకు శక్తి ఉంటే పర్వాలా. కానీ వేడి నీళ్ళు వస్తాయి అనే ఉద్దేశంతో మీరు హోటల్స్లో దిగారంటే కనుక మీకు నేను చెప్పొచ్చేది అంటే 80% డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మీరు ముందరే ఈ మెంటల్లీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఏదో అక్కడ అన్నీ దొరుకుతాయి అని అనుకుంటారు, అవన్నీ ఏమి లేవు. రెండోది, రూమ్స్లలో మీరు ఎక్కడైనా దిగితే కనుక ముందరే అడ్వాన్స్ వాడికి పేమెంట్ చేసేసేయండి. పేమెంట్ చేయకపోతే అర్ధరాత్రి ఇళ్ళు వచ్చి తలుపులు కొట్టి పెద్ద తలనొప్పి క్రియేట్ చేసి బయట నుంచి తాళం వేసేసి ఒక రకమైన న్యూసెన్స్ క్రియేట్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే నేను చూసిన సంఘటనలు బట్టి నేను చెప్తున్నాను. సో ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడైతే కనుక కేదార్నాథ్ అవనివ్వండి, యమునోత్రి అవనివ్వండి, గంగోత్రి అవనివ్వండి, బద్రీనాథ్ అవనండి, నేను విడిగా ఇంకొక వీడియో తయారు చేస్తున్నాను. ఏ వస్తువులు తీసుకువెళ్ళాలి, ఎలా చేయాలి, ఏమిటి అనేది అది మీరు తర్వాత చూద్దురు. కానీ ప్రప్రదంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కనుక మీరు ఎవరైనా వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే కనుక 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే వెళ్ళటం బెటర్. 50 సంవత్సరాల లోపల దాటిన వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఏమీ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే నీ క్యాప్స్ వేసుకుని వెళ్ళొచ్చు. అవన్నీ అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే అటువంటివి ఏమీ జరగదు. ఎందుకంటే యమునోత్రి చాలా కష్టమైన దారి. ఎందుకంటే కనుక ఒక్కొక్క మెట్టు ఇంకో మెట్టుకి చాలా గ్యాప్ ఉంది. అది చాలా బురదతో కూడింది కూడా కొన్ని చోట్ల. దిగటం కష్టం, ఎక్కటం కష్టం.
అట్లా కేదార్నాథ్లో కూడాను దిగటం కష్టం, ఎక్కటం కష్టం. చెప్పడానికి వాళ్ళు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంటారు, కానీ అది 4-5 కిలోమీటర్లు కాదు. నడిస్తే కనుక చాలా ఎక్కువ దూరమే అనిపిస్తుంది అన్నమాట. 6 కిలోమీటర్లు అని చెప్తారు యమునోత్రికి, కానీ 6 కిలోమీటర్లు కాదు, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అట్లాగే గుర్రం ద్వారా వెళ్ళొచ్చులేమో అనుకొని చెప్పి మీరు 6 కిలోమీటర్లు అవాయిడ్ చేసి తొందరగా వెళ్ళిపోయి, కానీ అక్కడే మనం మోసపోతున్నాం. గుర్రం ద్వారా వెళ్ళి నడక దారి 9 కిలోమీటర్లు, దానిలో కూడా మధ్యలో ఆపేసి మన చేత 1/2 కిలోమీటర్ నడవండి అంటాడు, కానీ అది 1/2 కిలోమీటర్ కాదు, మోర్ దాన్ 2 కిలోమీటర్స్ నడక. అది డీప్ లోయలాగా ఉంటుంది. ఆ మెట్లని లోయ నుంచి మళ్ళీ పైకి ఎక్కటం, దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఎంత ఉంటాయన్నది ఇంత అంత కాదు. దానికి తోడు ఆ వాతావరణంలో మంచు వానలో మనకి కళ్ళద్దాలు ఉంటాయి, కళ్ళద్దాల మీద నీళ్లు పడి అది ముందర దారి కనపడకపోవటం, ఇటువంటి ఇబ్బంది. అట్లాగే ఇది కూడా కేదార్నాథ్లో కూడా అంతే. ముందర మనం వెళ్తూ ఉంటాము, మనకు అప్పుడప్పుడు మంచు వాన ఉంటే మనకు కనపడదు కూడాను. దారి కూడాను బురదతో కూడింది కూడా కొన్ని చోట్లు ఉన్నాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకొకటి, వచ్చే గుర్రాలు వెళ్ళే గుర్రాలు, వచ్చే పాల్కీలు వెళ్ళే పాల్కీలు, ఈ పిట్టు వాళ్ళు వీళ్ళు కూడా ఈ నడకదారిన వెళ్ళే వాళ్ళని అప్పుడప్పుడు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల దెబ్బలు తగిలేవి ఉంటాయి. అట్లా గుర్రం మీద వెళ్తున్నారు అనుకోండి, గుర్రం మీద వెళ్ళే వాళ్ళని కూడా ఈ పాల్కీ వాళ్ళు కొట్టేస్తూ వెళ్తూ ఉంటారు. ఈ పాల్కీ వాళ్ళు ఏదో అనుకుంటాం, పాల్కీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆపేస్తుంటారు. ఏ మాధ్యంలో వెళ్ళినా కానీ, నడకదారిన వెళ్ళినా కానీ, గుర్రం ద్వారా వెళ్ళినా కానీ, పాల్కీ ద్వారా వెళ్ళినా కానీ, అన్ని చోట్ల ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అందరూ మనం ఏదో అనుకుంటుంటాం అక్కడ, కానీ 50 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు వెళ్తేనే హాయిగా అక్కడ ఉన్న పరిసరాలను ఆనందించి ఆరోగ్యకరంగా వెళ్ళి స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకుని రావచ్చు. సో ఇది నా అనుభవం. మీకు నచ్చితే ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.